కూడు గుడ్డ దేవుడెరుగు కనీసం ఉండటానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలంటున్నారు నగర జనం. గ్రేటర్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తున్నారు. బల్దియాపూర్లో హాట్ టాపిక్ గా మారిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై స్పెషల్ స్టోరీ. గ్రేటర్ ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు హాట్ టాపిక్ గా మారాయి. అభివృద్ధికి నోచుకొని బస్తీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడతామని టీఆర్ఎస్ భారీగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి స్లమ్ ఏరియాలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇల్లు లేని 2 లక్షల మంది నిరుపేదలు అప్లై చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్తీల్లో తిరుగుతున్న లీడర్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి అడుగుతున్నారు జనం. డబుల్ బెడ్రూమ్ కావాలా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మన కేసీఆర్ గారు మాకు ఈ సాయం చేస్తే మేము ఎప్పటికీ ఆయన సాయంలోనే ఉంటాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నెల రాగానే 4,000 3,000 రెంట్ కట్టలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో పేదలకు అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పాటు బ్యాంక్ లోన్ ఇప్పించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఏ వ్యక్తికైనా 10 లక్షల రూపాయలు ఒక ఇల్లు ఫ్రీగా వస్తే దానికి విలువ తెలియదు. తప్పకుండా ఆయన మీద కూడా కొద్దిగా భారం పడాలి. అంటే ఒక 10% లేదా 5% అయినా కానీ ఆయన కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు 10 లక్షల ఇల్లు 5% అంటే సుమారు ఒక 50,000 ఆ వ్యక్తి కట్టాలి. అలాట్మెంట్ అన్నది, ఇంటి అలాట్మెంట్ అన్నది ఫౌండేషన్ అప్పుడే చేస్తే ఆ కడుతున్నప్పుడు ఆయన అక్కడ ఉంటాడు, చూసుకుంటాడు, ఓహో ఇది నా ఇల్లు ఇలా కడుతున్నారని చెప్పి. తర్వాత ఇవాళ బ్యాంకులు చాలా ముందుకు వస్తున్నాయి, మేము హౌసింగ్ కోసమని లోన్స్ ఇస్తామని. సగము లోన్ తీసుకోండి, కాకపోతే లోన్ బర్డన్ ఈ వ్యక్తి మీద పెద్ద పడకుండా చాలా సంవత్సరాలు అంటే 30-40 సంవత్సరాల పీరియడ్ పెడితే కొద్దిగా ఇన్స్టాల్మెంట్ కడతాడు. ఒక 50% గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినా పర్వాలేదు. ఈ గవర్నమెంట్ పాలసీ లాగా బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్, ఆల్రెడీ కొంత చేశారు వాళ్ళు. అది 3 స్టోరీ కాకుండా ఇంకా 9 స్టోరీ అట్లా పెట్టినందువల్ల ఎక్కువ మందికి అకామిడేట్ చేయొచ్చు. ఇప్పుడు స్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ లేబరు మైగ్రేట్ అవుతా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి మైగ్రేటింగ్ లేబరు సిటీ పాడైపోతుంది. కాబట్టి ఈ స్లమ్స్ లేకుండా చేయడానికి కూడా ఈ అపార్ట్మెంట్స్ ఉపయోగం. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం డబుల్ బెడ్రూమ్ ప్రచారాన్ని ఎత్తుకున్నాయి కొన్ని పొలిటికల్ పార్టీలు. ఇప్పటికే ఐడిహెచ్ కాలనీలో ఇళ్ల గురించి చెప్తోంది టీఆర్ఎస్. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, బీజేపీ కూడా కేంద్ర నిధులతో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తున్నాయి.